హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం థైరాయిడ్ని తగ్గించి మన హెల్త్, హార్మోనల్ హెల్త్ బాగా మెరుగుపడే కొబ్బరికాయ పచ్చడిని తయారు చేసుకునే విధానం చూద్దాం. అయితే మనందరికీ కొబ్బరికాయ పచ్చడి తెలుసు, కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే స్టైల్ నా స్టైల్ ఎలా ఉంటుందో చెప్తాను. మొదటిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా మినపప్పు, అలాగే మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ తిరగమూతలు మనం వేయించుకోవాలి. అయితే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా సరే కొబ్బరికాయ పచ్చడి తినటం వల్ల మన థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉంటుంది, మిగతా హార్మోన్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట. ఈ రోజుల్లో అందరికీ అదే థైరాయిడ్ ప్రాబ్లం కదా. అయితే దీనిలో నేను కొద్దిగా ఎండుమిరపకాయలు వేసాను, అలాగే కొద్దిగా ఇంగువ వేసి కరివేపాకు కూడా వేసాను అనమాట. ఇంగువ ఈ పచ్చడికి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకున్నా. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను. మీరు మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు చూసి వేసుకోండి. పసుపు వేసి కలిపేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లారి పెట్టుకుని కొద్దిగా నిమ్మకాయ అంత చింతపండు వేసి ఫస్ట్ మనం కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అయితే దానిలో కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే మరీ మంచిది. అయితే నేను ఇక్కడ నీళ్లు పోసుకుంటున్నాను. ఎందుకని అంటే మనకి మరీ నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు. కొంచెం తిప్పిన తర్వాత కొబ్బరికాయ ముక్కల్ని కట్ చేసుకొని కొబ్బరికాయ ముక్కల్ని వేసి ఇంకొకసారి కొంచెం గ్రైండ్ చేసుకొని ఈ రకంగా పచ్చి కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చక్కగా కమ్మని కొబ్బరికాయ పచ్చడి రెడీ. టిఫిన్స్లోకి, అన్నంలోకి అద్దరిపోతుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.